హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం విండోస్ కంప్యూటర్ని డైరెక్ట్గా పవర్ ఆఫ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ప్రాపర్గానే ఎందుకు ఇలాగ వెళ్ళి మనం షట్ డౌన్ బటన్ నొక్కి ఎందుకు షట్ డౌన్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ అనేది కొంచెం ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఈ వీడియో కూడా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఇలా రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారు, అలాగే కొన్ని వ్యూస్ అనేది పెరుగుతుంది. అప్పుడే నేను ఫోన్స్ కానీ మీరు ఏమైనా అడిగితే చాలామంది డ్రోన్స్ అన్బాక్స్ చేయమంటున్నారు. ఇలాంటివన్నీ నేను చేయాలంటే కనుక మీరు కంపల్సరీ మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తేనే నేను ఏమైనా చేయగలను. అంటే మన రీచ్ అనేది ఎక్కువ పెరగాలి. పెరగకపోతే కనుక నేను ఏమీ చేయలేను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో ఉన్నాయి కదా, ఇలాగా మీకు నచ్చిన చోట షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ప్రాపర్గా షట్ డౌన్ చేయడం వలన వచ్చిన లాభాలు ఏంటో అనేది ఈ వీడియోలో చూద్దాం. తర్వాత చివరిలో అంటే వీడియో చివరి ఎండింగ్లో మీకు డైరెక్ట్ పవర్ ఆఫ్ చేసేస్తే కనుక ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది వీడియో చివరిలో చూద్దాం. ప్రాపర్గా షట్ డౌన్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మీరు హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ నుంచి ప్రాసెసర్కి డేటా వెళ్తుంది. అలాగే ప్రాసెసర్ నుంచి ర్యామ్ నుంచి మళ్ళీ హార్డ్ డ్రైవ్లోకి సేవ్ అవుతుంది. ఇంత ప్రాసెస్ అనేది జరుగుతుంది చూసారు కదా. మీకు ఇలాంటి టైంలో మీరు గనక ప్రాపర్గా షట్ డౌన్ చేస్తే కనుక ఎటువంటి ఒత్తిడి లేకుండా హార్డ్వేర్ మీద కానీ మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కానీ ఎటువంటి ప్రెషరు పడకుండా స్మూత్గా హ్యాండిల్ అవ్వడానికి అలాగే స్మూత్గా షట్ డౌన్ అవుతుంది అనమాట. మళ్ళీ మీరు ఆన్ చేస్తే బూట్ లోడ్ అంటే మీకు బూట్ అవుతుంది కదా విండోస్. ఈ బూట్ అయ్యే టైంలో ఏమవుతుందంటే స్మూత్గా బూట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ రోజులు అంటే మీ ఓఎస్ అనేది గమ్ముని క్రాష్ అవ్వకుండా స్మూత్గా హ్యాండిల్ అవ్వడానికి ఇలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అదే కనుక మీరు ఏమాత్రం కనుక అంటే విండోస్ ఫైల్ కానీ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీరు టైప్ చేస్తుండగా కనుక ఒకవేళ మీకు సడన్గా రీస్టార్ట్ బటన్ పొరపాటున ప్రెస్ అయిపోయింది అనుకోండి, పొరపాటున అంటే ఏం లేదు, హ్యాంగ్ అయిపోయింది, అప్పుడు రీసెట్ ప్రెస్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఒకసారి ఓహో ఇది హ్యాంగ్ అయింది అని చెప్పేసి అంటే టెంపరేచర్ ప్రాబ్లం, మీకు ప్రాసెసర్ ఫ్యాన్లో దుమ్ము ఎక్కువ పట్టేసినప్పుడు కూడా ఆగిపోతుంది అనమాట. అలాంటి టైంలో కూడా మీకు ఏమవుతుందంటే వర్కింగ్ అనేది పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది. అలాంటి టైంలో కనుక మీరు రీసెట్ బటన్స్ ఇవి ప్రెస్ చేస్తే కనుక పెద్ద ప్రాబ్లం అయితే కనుక ఉండదు. ఆ టైంలో ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్మూత్గా మీరు మళ్ళీ వర్డ్ ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు ఆగింది, ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ దాకా ఆగింది, ఇదే కంటిన్యూ చేయనా అని చెప్పి అడుగుతుంది. మీరు ఓకే అనేది ప్రెస్ చేస్తే కనుక అక్కడ నుంచి ఫైల్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నేను ఎక్కువ విండోస్ 8లో నేను పాత కంప్యూటర్ ఇప్పుడు వాడే కంప్యూటర్ కాదు కానీ పాత కంప్యూటర్లో అయితే కనుక నేను ఇలా టెస్ట్ చేసినప్పుడు నాకైతే కనుక తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ప్రాపర్గా షట్ డౌన్ చేయడం వల్ల వచ్చే లాభాలు అనమాట. మెయిన్ ఏంటి, మనకి ఇంత పని చేస్తుంది ఏంటి, హార్డ్ డ్రైవ్ నుంచి ర్యామ్ నుంచి ప్రాసెసర్ నుంచి ర్యామ్ నుంచి హార్డ్ డ్రైవ్కి వెళ్తుంది. ఇలాంటి టైంలో మీరు ప్రాపర్గా షట్ డౌన్ చేస్తే కనుక వాటి మీద ఎక్కువ ఒత్తిడికి గురవకుండా స్మూత్గా హ్యాండిల్ అయిపోతుంది అనమాట. ఏమీ ఇబ్బంది పడదు. అదే కనుక మీరు ఇలాగ ప్రాసెస్ అవుతూ ఉంది మధ్యలో ఏంటి, హార్డ్ డ్రైవ్ నుంచి ర్యామ్ నుంచి ప్రాసెసర్కి వెళ్తుంది డేటా అనేది, మీకు ఇంకా కొంచెం ఫెసిఫైడ్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీరు చిన్నప్పుడే పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా, అంటే మీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, కామిక్ బుక్స్ ఏదైనా చదువుతూ ఉంటారు చూసారు కదా. అవి చదువుతున్నప్పుడు మీరు చదువుతున్నారు, ఒక 2 పేజీలు 3 పేజీలు చదివిన తర్వాత మీ ఇంట్లో ఏదో పని చెప్తారు, సెంటర్లోకి వెళ్ళి రమ్మని లేకపోతే ఎక్కడికో చోటకి వెళ్ళి రమ్మని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ టైంలో కనుక మీరు ఆ పుస్తకాన్ని జస్ట్ ఏమీ గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి, ఒక ఇన్ని లైన్స్ దాకా చదివాను, ఇన్ని పేజీల దాకా చదివాను అని చెప్పి ఒక టిక్ మార్కు ఏది పెట్టుకోకుండా బ్లైండ్గా జస్ట్ అలా మూసేసి అలా పాడేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు వచ్చిన తర్వాత అది ఎక్కడి నుంచి చదివాం, ఏ లైన్లో ఉన్నాం ఏంటి అనేది ఏమీ అర్థం కాకపోవచ్చు. ఎంతో గ్రాస్పింగ్ పవర్ ఉంటే కనుక వాళ్ళైతే కనుక ఓహో మనం ఇక్కడ దాకా ఖచ్చితంగా చదివామని చెప్పేసి, అంటే నేను నార్మల్గా కంపేర్ చేస్తున్నాను. అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ దాకా చదివాం అని చెప్పేసి చదివేస్తారు. నేను నార్మల్గా కంప్యూటర్కి ఒక హ్యూమన్ బ్రెయిన్కి కంపేర్ చేసి చెప్తున్నాను అన్నమాట. మీరు నార్మల్గా అలా పాడేస్తే కనుక నేనైతే కనుక తీసి మళ్ళీ ఎక్కడి నుంచి చదివాను నాకే గుర్తుండదు, నాకు వచ్చిన ప్రాబ్లం అయితే కనుక. అందుకని మీరు పెన్ మార్కో టిక్ మార్క్ ఏదో ఒకటి పెట్టుకుంటారు. లేదంటే కనుక పెన్ కూడా
మధ్యలో పెట్టి ఇలా హోల్డ్ చేసి పెట్టారనుకోండి, మీరు అక్కడి నుంచి ఈజీగా తీసుకుని చదువుకోవచ్చు. ఇది నేను నార్మల్గా షట్ డౌన్ చేయడం అనమాట. ఇది మనం ఇలా పెన్నో లేకపోతే టిక్ మార్క్ పెట్టుకోవడమో ఒక నార్మల్ షట్ డౌన్ మీరు స్మూత్గా హ్యాండిల్ చేయడం అనమాట. ఏంటో షట్ డౌన్ బటన్ నొక్కితే ఓహో ఇక్కడ దాకా అయ్యింది ప్రాసెస్, ఇక్కడే ఇతను షట్ డౌన్ చేశాడు, ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ చేసి మనం స్మూత్గా షట్ డౌన్ అవ్వాలనేది దానికి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ టైం మీరు ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్మూత్గా ఆన్ అయ్యి ఆ బూట్ అనేది కరెక్ట్గా లోడ్ అయ్యి చూపిస్తుంది అనమాట. లేకపోతే మీరు సడన్గా ఇప్పుడు నేను ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నాను, ఫోన్లో ఏమో మొబైల్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను లేచి వెంటనే పవర్ స్విచ్ ఆపేసాను, పవర్ స్విచ్ అనేది ఆఫ్ చేసేసాను అనుకోని ఏమవుతుంది, అక్కడ రికార్డ్ అయ్యేదికే పోతుంది. నెక్స్ట్ కంప్యూటర్ అయితే కనుక ఈ కంప్యూటర్లో ఏమైనా హార్డ్వేర్ అనేది కొంచెం ర్యామ్ కానీ ఇవి కానీ ఏమైనా చీప్ క్వాలిటీ యూస్ చేస్తే కనుక వెంటనే అవి కూడా డ్యామేజ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఆన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, సింపుల్గాను బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఫస్ట్ కామన్గా వచ్చేది ఇదో ప్రాబ్లం ఉంది మనకి. ఏంటి, డైరెక్ట్ పవర్ ఆఫ్ చేసేస్తే బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావచ్చు, లేకపోతే విండోస్ క్రాష్ అయిపోవచ్చు. క్రాష్ అంటే ఇలాగా ఒక బ్లాక్ స్క్రీన్ మీద కొన్ని అక్షరాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు హ్యాకింగ్ మూవీస్ చూసుంటారు కదా, కొన్ని హాలీవుడ్ మూవీస్, లేకపోతే మీరు చూసే ఉంటారు తెలుగులోని హిందీలోని అలా చాలా ఉంటున్నాయి. ఏమవుతుందంటే నార్మల్గా ఇలా బ్లాక్ స్క్రీన్ మీద వెళ్ళిపోవడం అక్షరాలు, లేకపోతే బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ వచ్చేయడం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇది మీ హార్డ్వేర్ మీద కొంచెం ఒత్తిడి గురవుతుంది. ఒకవేళ ఓఎస్లో చిన్న బగ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావచ్చు, ఫైల్స్ క్రాష్ అయిపోవచ్చు, మీకు ఇంపార్టెంట్ డేటా ఏమైనా ఉంటే కనుక డేటాను కూడా లాస్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడు మీరు షట్ డౌన్ చేసినా, ఎంత టెన్షన్లో ఉన్నా కూడా, అర్జెంటుగా బయటకు వెళ్ళిపోవాలన్నా కూడా అప్డేట్ వస్తూ ఉంటాయి మధ్యలో విండోస్కి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే విండోస్లో మనకి కరెక్ట్గా షట్ డౌన్ చేస్తున్నప్పుడే అప్డేట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఆ మెసేజ్ ఏదో ముందే అది మనకి ఆన్లో ఉండగానే అప్డేట్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయి ఉంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. ఇది కరెక్ట్గా షట్ డౌన్ అయ్యే టైంలోనే అప్డేట్ అవుతుంది, వెయిట్ చేయండి, ఆపకద్దు అని చెప్పేసి చెప్పొస్తూ ఉంటుంది. కొంచెం చిరాకుగా ఉంటుంది. నాకు కూడా ఫస్ట్లో అయితే చిరాకు వచ్చింది, కానీ తర్వాత నేను అలా వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. అంటే బయటకు వెళ్ళిపోయేవాడిని. అది ఆటోమేటిక్గా కాన్సేపటికి ఆగిపోతుంది. మీరు దాన్ని మళ్ళీ షట్ డౌన్ ప్రెస్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ షట్ డౌన్ అనేది ప్రెస్ చేసాం అక్కడ. అంటే ఆ ప్రాసెస్ అప్డేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. ఆ విషయంలో మీరు కంగారు పడక్కర్లేదు. ఏంటంటే మీరు ఇలా డైరెక్ట్ పవర్ ఆఫ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఫస్ట్ మనకు ఓఎస్, నెక్స్ట్ ఒకవేళ హార్డ్వేర్ వీక్గా ఉంటే హార్డ్వేర్ కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు డైరెక్ట్గా మాత్రం పవర్ ఆఫ్ చేయకండి విండోస్ కంప్యూటర్స్కి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి, అలాగే నేను చిన్న కంప్యూటర్స్ అనేవి రిపేర్ చేస్తూ ఉంటాను. నా దగ్గర కూడా కంప్యూటర్స్ అనేవి రిపేర్కి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చూశాను కాబట్టి బేసిక్గా దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.